వెల్కమ్ టు శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ కంప్యూటర్ క్లాసెస్ అండి. సో ప్రీవియస్ క్లాసెస్లో వచ్చేసి ప్రీవియస్ ఇయర్ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఆఫ్ ఎ కంప్యూటర్. సో లెట్స్ స్టార్ట్. సో వాట్ ఆర్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్? ఫస్ట్ వాట్ ఆర్ ద పెరిఫెరల్ డివైజెస్ అంటే ఏంటి అంటే ద డివైజెస్ విచ్ ఆర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ between so what are the means of communication between the computer and the outside? So computer ki outside ki ఏవేవైతే means of communication ఉంటాయో సో అలాంటి డివైజెస్ ని we will call it as input or output devices అని చెప్తామండి. So the computer, so what are the input or output devices ante? So enti peripheral devices means additional devices. So what are those ante? So these are the communication between the computer and the outside world. So connect cheyadaniki మనం యూస్ చేసే devices ni we'll call it as peripheral devices అని చెప్తాం. The processor which are required to convert the input data into the mission readable form. So మనకి processors ఏవైనా processors కావచ్చు which are required to convert the input data. So మనకి ఇచ్చిన input data into the mission కి తగ్గట్టు అంటే సిస్టమ్ కి తగ్గట్టు రీడబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది అండ్ ద అవుట్పుట్ జనరేటెడ్ బై ద కంప్యూటర్. సో కంప్యూటర్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది కదా, సో దాన్ని హ్యూమన్ రీడబుల్ ఫామ్లో చేస్తే అలాంటి దాన్ని మనం వీల్ సేస్ అలాంటి ఇంటర్ఫేసెస్ని వీల్ కాల్ ఇట్ యాజ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంటర్ఫేసెస్ అని చెప్తాం. సో మిషన్కి యూజర్కి మధ్యన కనెక్ట్ అయ్యే డివైజెస్ని సింప్లీ విల్ కాల్ ఇట్ యాజ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అని చెప్తాం. సో దీస్ ఆర్ ద ఇక్కడ మీకు స్లైడ్లో కనిపిస్తున్నట్టు వాట్ ఆర్ ద ఇన్పుట్ డివైజెస్ ఆఫ్ ఎ కంప్యూటర్ అంటే దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద ఇన్పుట్ డివైజెస్ ఆఫ్ ఎ కంప్యూటర్. సో ఏంటి ఇన్పుట్ డివైజెస్ అంటే కీబోర్డ్, జాయ్స్టిక్, బార్కోడ్ రీడర్, మౌస్ అండ్ స్కానర్. సో మీకు వీటి గురించి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద ఇన్పుట్ డివైజెస్ ఆఫ్ ఎ కంప్యూటర్ అని ఆప్షన్స్ ఇస్తారు. యూ హ్యావ్ టు పిక్ ద అమాంగ్ ద కరెక్ట్ ఆన్సర్ అమాంగ్ దోస్. సో ఇన్పుట్ డివైజెస్ ఆఫ్ ఎ కంప్యూటర్ అంటే జాయ్స్టిక్, కీబోర్డ్, బార్కోడ్ రీడర్, మౌస్ అండ్ స్కానర్. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్ ఆఫ్ ఎ కంప్యూటర్ కమ్స్ అండర్ మానిటర్, హెడ్ఫోన్స్, స్పీకర్, ప్రింటర్. సో ఇవన్నీ వచ్చేసి మన కంప్యూటర్కి అవుట్పుట్ డివైజెస్ అని చెప్తాం. సో ప్రీవియస్ సెషన్స్లో ఏమేమి డిస్కస్ చేసామండి? జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్ గురించి చూసాం. తర్వాత వచ్చేసి ఈ ప్రీవియస్ ఇయర్ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ని వీ హ్యావ్ డిస్కస్. అంటే ఈ 3 టాపిక్స్లో కవర్ చేసిన మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇది టాపిక్ వచ్చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఆఫ్ కంప్యూటర్. సో ఇన్పుట్ డివైజెస్ ఏవి అంటే యాజ్ యు ఆర్ సీయింగ్ దట్ కీబోర్డ్, జాయ్స్టిక్, బార్కోడ్ రీడర్, మౌస్ అండ్ స్కానర్ ఇవన్నీ వచ్చేసి ఒక కంప్యూటర్కి ఇన్పుట్ డివైజెస్ అని చెప్తాం. అవుట్పుట్ డివైజెస్ అంటే మానిటర్, హెడ్ఫోన్, స్పీకర్ అండ్ ప్రింటర్స్ ఆర్ ద అవుట్పుట్ డివైజెస్ అని చెప్తాం. సో ఇన్పుట్ డివైజెస్ కోసం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తే ఫస్ట్ వాట్ ఈజ్ మీన్ బై ఆన్లైన్ డేటా ఇన్పుట్. సో ఆన్లైన్ డేటా ఇన్పుట్ అంటే ఏంటి అంటే ద డేటా ఈజ్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్ టు ది కంప్యూటర్. సో కంప్యూటర్కి ఏదైనా డేటాని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తే అలాంటి డేటా ఆఫ్ ఇన్పుట్ని ఆన్లైన్ డేటా ఇన్పుట్ అని చెప్తాం. ఓకేనా? సో వీఆర్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫరింగ్ ద డేటా డైరెక్ట్లీ టు ద కంప్యూటర్. అలాంటి దాన్ని వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఆన్లైన్ డేటా ఇన్పుట్ అని చెప్తాం. సో వాట్ ఈజ్ మీన్ బై ఆఫ్లైన్ డేటా ఇన్పుట్ అంటే ద డేటా ఈజ్ నాట్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్డ్ టు ద కంప్యూటర్. సో యూజర్ సెండ్ చేసిన వెంటనే ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్ టు ద కంప్యూటర్. సో అలాంటి డేటాని వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఆఫ్లైన్ డేటా ఇన్పుట్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ వాట్ ఆన్లైన్ అంటే ఏంటి, ఆఫ్లైన్ డేటా ఇన్పుట్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ఇన్పుట్ డివైజెస్? సో ఇన్పుట్ డివైజెస్ అంటే ఇన్పుట్ డివైజెస్ సర్వ్స్ యాజ్ ఎ లింక్. సో ఏంటి వాట్ ఆర్ ద ఇన్పుట్ డివైజెస్ అంటే ఇట్ సర్వ్స్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ యూజర్ అండ్ ద కంప్యూటర్. సో కంప్యూటర్కి యూజర్కి ఇన్ బిట్వీన్గా ఉండేది ఇన్పుట్ డివైజెస్ అని చెప్తాం. సో ఇట్ అలోస్ ఏ యూజర్స్ టు ఫీడ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా టు కంప్యూటర్ ఫర్ ప్రాసెసింగ్, డిస్ప్లే, స్టోరేజ్ అండ్ ట్రాన్స్మిషన్.
సో ఈవెన్ ఈ ప్రాసెస్ అంతా చేసి ఈ ఫంక్షన్స్ అన్నీ చేసేది ఇన్పుట్ డివైజెస్ చేస్తాయి. సో వాట్ ఆర్ ద ఇన్పుట్ డివైజెస్ అంటే ఫస్ట్ వచ్చేసి కీబోర్డ్ అని చెప్తాం. సో కీబోర్డ్ వచ్చేసి జనరల్గా వాట్ విల్ డూ ఇన్ కీబోర్డ్. సో కీబోర్డ్లో ఏం చేస్తాం, వీ కెన్ ఎంటర్ ద డేటా ఇన్ టు ద కంప్యూటర్. సో కీబోర్డ్ని యూజ్ చేసి, సో కీబోర్డ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్ టు ద కంప్యూటర్. సో బై యూజింగ్ కీబోర్డ్ వీ కెన్ ఎంటర్ ద డేటా ఇన్ టు ద కంప్యూటర్. కంప్యూటర్కి డేటాని మనము ఎంటర్ చేయొచ్చు ఇన్ బోత్. ఎలా చేయొచ్చు, ఆల్ఫా అండ్ న్యూమరిక్ ఫామ్స్లో మనం డేటా అనేది ఎంటర్ చేస్తాం. సో కీబోర్డ్ని యూజ్ చేసుకొని మనం డేటాని ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ ఎలా ఎంటర్ చేస్తాము అంటే ఆల్ఫా అండ్ న్యూమరిక్ ఫామ్స్లో ఎంటర్ చేస్తాము. సో ఏ టు జెడ్ని మనం ఆల్ఫాబెట్స్ అండ్ విల్ కాల్ ఇట్ యాజ్ ఆల్ఫాబెట్ ఎంటర్ యూజ్ టు ఎంటర్ డేటాస్ని, ఆల్ఫాబెట్స్ని ఎంటర్ చేస్తాం. అండ్ 0 to 9 వచ్చేసి నెంబర్స్ని ఎంటర్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ అప్, డౌన్, రైట్ అండ్ లెఫ్ట్ యారో కీస్ ఉంటాయండి. సో కీబోర్డ్లో మనకి అప్, డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ యారో కీస్ వచ్చేసి టు మూవ్ ద కర్సర్ ఇన్ ద స్పెసిఫైడ్ డైరెక్షన్. మనకి కావాల్సిన డైరెక్షన్లో కర్సర్ని మూవ్ చేయడానికి ఆ యారో కీస్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ F1 to F12 మీరు కీబోర్డ్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఈ కీస్ అన్నీ మీకు ఉంటాయి. సో F1 to F12 అనేది స్పెషల్ ఫంక్షన్ కీస్ ఆఫ్ ఏ కంప్యూటర్ అని చెప్తాం. కీబోర్డ్ అని చెప్తాం. సో వాట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కీబోర్డ్. సో కీబోర్డ్ అంటే ఏంటి అంటే డేటాని కంప్యూటర్లో ఎంటర్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇందులో ఏ టు జెడ్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేస్తాము. 0-9 యూజ్ చేసుకొని నెంబర్స్ని ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ అప్, డౌన్, రైట్ అండ్ లెఫ్ట్ యారో కీస్ ఉంటాయి. సో దీన్ని యూజ్ చేసుకొని మనం కర్సర్ని మూవ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము. F1 to F2ని స్పెషల్ ఫంక్షన్ కీస్ అని ఉంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కీబోర్డ్. ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్తే సో ప్రతిసారి ఈచ్ ప్రెస్ ఆన్ ఏ కీబోర్డ్ ఆఫ్ ఏ కీ ఆన్ ఏ కీబోర్డ్ని కీ స్ట్రోక్ అని అంటారండి. సో వాట్ ఈస్ మీన్ బై కీ స్ట్రోక్ అంటే మీకు మేబీ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంది. కీ స్ట్రోక్ టర్మ్స్ కమ్స్ అండర్ which computer component or terminology comes under which input device or ఇలా అడుగుతూ ఉంటారు. కీ స్ట్రోక్ కమ్స్ అండర్ కీబోర్డ్ టర్మినాలజీ కిందకు వస్తుంది. సో ఏంటి కీ స్ట్రోక్ అంటే ఏంటి అంటే ఈచ్ ప్రెస్ ఆన్ కీ of keyboard is called కీ స్ట్రోక్ అంటారు. ఓకేనా. కీ స్ట్రోక్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క ప్రెస్ ఆన్ ఏ కీ ఆఫ్ ఏ కీబోర్డ్ని కీ స్ట్రోక్ అని అంటారు. సో ఇది వచ్చేసి కీ స్ట్రోక్ ఫస్ట్ కన్వర్టెడ్ ఇంటూ, సో కీ స్ట్రోక్ మనం ఏదైతే ప్రెస్ చేస్తామో అది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఈ కీ స్ట్రోక్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ ASCII కోడ్, ANSI కోడ్. సో ఈ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. సో వాట్ ఈజ్ మీన్ బై దిస్ అంటే ANSI స్టాండ్స్ ఫర్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అంటామండి. నెక్స్ట్ కీబోర్డ్స్లో జనరల్గా వి యూస్ క్వాట్రీ కీబోర్డ్స్ని ఎక్కువగా యూస్ చేసుకుంటాం. QWERTY క్వాట్రీ కీబోర్డ్ ఈజ్ ఏ ఫేమస్ కీబోర్డ్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కీబోర్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ బ్రీఫ్గా చెప్పాలి అంటే కీబోర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్ టు ద కంప్యూటర్. అండ్ కీబోర్డ్లో ఏం చేస్తామంటే వీ కెన్ ఎంటర్ ఏ డేటా ఇంటూ ద కంప్యూటర్, ఎయిదర్ ఆల్ఫా ఆర్ న్యూమరిక్ ఫార్మాట్ ఎంటర్ చేయొచ్చు. సో మనకి కీబోర్డ్లో వచ్చేసి A to Z వచ్చేసి ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేస్తాం. 0 to 9 వచ్చేసి నెంబర్స్ని ఎంటర్ చేయడానికి యూజ్ చేస్తాం. అప్, డౌన్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ యారోస్ ఆర్ యూజ్డ్ టు మూవ్ ద కర్సర్ ఇన్ ద స్పెసిఫైడ్ డైరెక్షన్. యూజర్ డిఫైన్డ్ స్పెసిఫైడ్ డైరెక్షన్లో మూవ్ చేయడానికి
ఆ యారో కీస్, వాటిని యారో కీస్ అంటాం. సో అవి మూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ F1 టు F12 వచ్చేసి స్పెషల్ ఫంక్షన్ కీస్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళాలంటే ఈచ్ ప్రెస్ ఆన్ ఏ కీ వచ్చేసి ఈచ్ ప్రెస్ ఆన్ ఏ కీ ఆఫ్ కీబోర్డ్ వచ్చేసి మనం కీ స్ట్రోక్ అంటాం. సో ఈ కీ స్ట్రోక్ వచ్చేసి కన్వర్టెడ్ ఇంటూ ఏఎస్ఐ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఏఎస్ఐ కోడ్ అంటే ఏంటి, వాట్ ఇట్ స్టాండ్స్, ఏఎన్ఎస్ఐ అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో పాపులర్గా మనం కీబోర్డ్ని ఏది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం అంటే క్వాడ్రీ కీబోర్డ్ని ఎక్కువగా యూస్ చేస్తుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కీబోర్డ్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఫంక్షన్స్ అని చెప్పాం. సో F1 టు F12 ఆర్ నోన్ ఎస్, సో యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ దట్, మీరు ఫిగర్లో చూస్తున్నట్టు F1 టు F12 వచ్చేసి స్పెషల్ ఫంక్షన్స్ అని చెప్పాం. సో ఇవి వచ్చేసి వేరియస్ డిపెండింగ్ అపాన్ ద స్పెషల్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ అనమాట. జనరల్లీ వచ్చేసి ఈ ఫంక్షన్స్ ఏమేమంటే ఒక షార్ట్ కట్స్, అంటే మనం డైరెక్ట్గా ప్రతిదీ వెళ్ళి ఓపెన్ చేయకుండా ఒక షార్ట్ కట్స్ అప్లికేషన్కి ఒక పర్ఫామ్, సో టు యాక్సెస్ షార్ట్ కట్స్. సో షార్ట్ కట్స్ని యాక్సెస్ చేయాలన్నా లేదా స్పెసిఫిక్ యాక్షన్ని విత్ ఇన్ ద అప్లికేషన్, సో మనం యూస్ చేస్తున్న అప్లికేషన్లోనే ఒక స్పెసిఫిక్ యాక్షన్ని పర్ఫామ్ చేయాలన్నా కానీ ఈ స్పెషల్ ఫంక్షన్స్ని యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ F1 వచ్చేసి డైరెక్ట్ మెనూస్ ఓపెన్ అవుతాయి, రిమైనింగ్ ఫైల్స్ ఓపెన్ చేయాలి, రీనేమింగ్ ఆఫ్ ఎ ఫైల్స్, మనం ఇచ్చిన ఫైల్స్కి రీనేమ్ చేయాలి అంటే F2 డైరెక్ట్గా F2 ప్రెస్ చేసినామంటే వీ కెన్ రీనేమ్ విత్ ద న్యూ నేమ్ విత్ ద ఎగ్జిస్టింగ్ నేమ్. నెక్స్ట్ సెర్చ్ చేయాలి అంటే F3కి వెళ్తాం, వెబ్ పేజెస్ని రిఫ్రెష్ చేయాలి అంటే F5 వెళ్తాం, అండ్ స్పెల్ చెక్ చేయాలి అంటే ఏమైనా గ్రామర్ వాట్ ఎనీ గ్రామర్ స్పెల్లింగ్స్ ఏమైనా ఉన్నాయి మనం చేసిన దాంట్లో అంటే వీ కెన్ గో విత్ F7 అనమాట. సో ఇవన్నీ షార్ట్ కట్ కీస్ అని చెప్తారనమాట. సో మీకు స్లైడ్లో కనిపిస్తున్నట్లు, స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు F1 నుంచి F12 వచ్చేసి స్పెషల్ ఫంక్షన్ కీస్ అని చెప్తాం. సో ఈ స్పెషల్ ఫంక్షన్ కీస్లో మీకు ఎగ్జాంపుల్లో ఎలా అడుగుతారు, F7 ఫంక్షన్ కీ స్పెసిఫై ఈజ్ మెన్షన్ మెయిన్లీ ఫర్ అని అడుగుతుంటారు. సో స్పెల్ చెక్కి F7 యూజ్ చేస్తారు. అలా డిఫరెంట్ షార్ట్ కట్ F7 షార్ట్ కట్ కీ ఈజ్ యూజ్డ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని వాడే ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. సో యూ హ్యావ్ టు పిక్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ కీ అండ్ యూజెస్. సో ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్తే F1 వచ్చేసి మెనూ విత్ ఇన్ ఏ అప్లికేషన్, న్యూ మెనూ ఓపెన్ చేయడానికి హెల్ప్ ద విండో ఆర్ మెనూ విత్ ఇన్ ఏ అప్లికేషన్ని యూజ్ చేయడానికి F1ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ F2 వచ్చేసి రీనేమ్ ఏ సెలెక్టెడ్ ఫైల్ ఆర్ ఫోల్డర్. సో ఫోల్డర్ని కానీ ఫైల్ని కానీ రీనేమ్ చేయాలి అంటే F2ని యూజ్ చేస్తారు. F3 వచ్చేసి సెర్చ్ చేయాలి, అప్లికేషన్ లేదా వెబ్ బ్రౌజర్ని సెర్చ్ చేయాలంటే F3ని యూజ్ చేస్తారు. అండ్ F4 స్టాండ్స్ ఫర్, F4 అనేది ఒక కాంబినేషన్ ఫంక్షన్ అని చెప్తాం. అంటే ఏంటి, Alt ప్లస్ F4. ఇప్పుడు సపోజ్ మీ కీబోర్డ్లో కనిపిస్తున్న Alt ప్లస్ F4ని కనుక ప్రెస్ చేస్తే ఇట్ క్లోజెస్ ద కరెంట్లీ యాక్టివ్ విండో. సో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో కరెంట్గా యూస్ చేసే పేజ్ని ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ స్పెషల్ ఫంక్షన్స్ కీస్ అని చెప్తామన్నమాట. సో Alt ప్లస్ F4 అంటే కరెంట్ యాక్టివ్ డివైజెస్, కాంబినేషన్ ఆఫ్ Alt ప్లస్ F4 అంటే ఇట్ క్లోజెస్ ద కరెంట్లీ యాక్టివ్ విండోని క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ F5 వచ్చేసి పేజ్ని రిఫ్రెష్ చేయాలన్నా రీలోడ్ చేయాలన్నా వీటికి F5ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ F6 స్టాండ్స్ ఫర్ మూవ్స్ ద కర్సర్ టు ద అడ్రస్ బార్ ఇన్ టు ఏ మోస్ట్ వెబ్ బ్రౌజర్స్కి F6ని యూజ్ చేస్తారు. ఇలా స్పెషల్ ఫంక్షన్ కీస్కి డిఫరెంట్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి F7 ఏం చేస్తుందంటే, యాజ్ ఐ హ్యావ్ సెడ్ దట్ గ్రామర్ స్పెల్ చెక్ లేదా గ్రామర్ చెకింగ్ని గ్రామర్ మిస్టేక్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేస్తుంది F7 అండ్ కెన్ బీ యూజ్డ్ టు యాక్సెస్ ద బూట్. F8 వచ్చేసి ఏం చేస్తుందంటే బూట్ మెనూ మీన్ స్టార్టింగ్ అప్ ద విండోస్. సో విండోస్ స్టార్టింగ్ అప్ వాటికి F8ని యూజ్ చేస్తాం. F9 while not standardized and it may be used for the various functions depending upon the సాఫ్ట్వేర్ని డిపెండింగ్ అపాన్ డిఫరెంట్ ఫంక్షన్స్కి F9ని యూజ్ చేస్తారు. F10 వచ్చేసి యాక్టివిటీస్ టు ద మెనూ బార్. సో మెనూ బార్ అప్లికేషన్స్ కానీ యాక్టివిటీస్ కానీ F10ని యూజ్ చేస్తారు. F11 ఈజ్ యూజ్డ్ టు ద టోగిల్ ఫుల్ స్క్రీన్స్ మోడ్ ఇన్ ద వెబ్ బ్రౌజర్స్ అండ్ అదర్ అప్లికేషన్స్. సో టాగిల్ ఫుల్ స్క్రీన్ కావాలి అంటే F11 ప్రెస్ చేస్తారు. అండ్ F12 ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సేవ్ యాజ్
సేవ్ యాజ్ ఆప్షన్కి డైరెక్ట్గా సేవ్ యాజ్కి వెళ్ళాలి అంటే వీ కెన్ గో ఫర్ F12 ఫంక్షన్ కీస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కీబోర్డ్ అండ్ ఇట్స్ స్పెషల్ ఫంక్షన్ కీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి పేజ్ అప్ పేజ్ డౌన్ అంటే ఏంటి అంటే టు మూవ్ ద కర్సర్ అప్ ఆర్ డౌన్ వన్ పేజ్ ఎంటర్ టు మూవ్ ద కర్సర్ టు ఏ న్యూ లైన్. ఒక న్యూ లైన్ కర్సర్ న్యూ లైన్కి వెళ్ళాలంటే అంటే ఏంటి, సో కర్సర్ అప్ పేజ్ డౌన్ అంటే ఏంటంటే 1 పేజ్ ఎంటర్. సో ఏంటి, ఒక కర్సర్ న్యూ లైన్కి వెళ్ళాలి అంటే పేజ్ అప్ అన్నా చేస్తాం, పేజ్ డౌన్ అన్నా చేస్తాం. నెక్స్ట్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే ఏ స్పెషల్ కీ టు సెలెక్ట్ ద అదర్ ఆప్షన్ షోన్ నార్మల్ క్యారెక్టర్ ఆన్ ఈ సేమ్ కీ. సో షిఫ్ట్ అంటే ఏంటి, మనం నార్మల్ క్యారెక్టర్ కాకుండా అడిషనల్ క్యారెక్టర్ కావాలంటే షిఫ్ట్ ప్లస్ సంథింగ్ స్పెషల్ కీని టైప్ చేస్తాం. సో ఆ స్పెషల్ కీని వీల్ కాల్ ఇట్ as షిఫ్ట్ కీతో యూస్ చేస్తాం. నెక్స్ట్ నమ్ లాక్ అంటే ఏంటి, నెంబర్ లాక్ అని చెప్తాం. ద యాక్టివిటీస్ ద కీబోర్డ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద కీబోర్డ్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే యాక్టివేట్స్ ద కీప్యాడ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద కీబోర్డ్. సో నెంబర్ లాక్ చేస్తామంటే మన రైట్ సైడ్ ఇవన్నీ ఏమవుతుంది, యాక్టివేట్ అవుతుంది. ఇన్ నార్మల్ మోడ్ దిస్ న్యూమరిక్ ప్యాడ్ వర్క్స్ యాజ్ ఎ ఫంక్షన్ రిటర్న్ బిలో ద నెంబర్ ఆన్ ద కీ. సో నార్మల్ మోడ్లో ఉంటే ఏంటి, న్యూమరిక్ నెంబర్ ప్యాడ్ వర్క్స్, న్యూమరిక్ నెంబర్స్ని ఎంటర్ చేయడానికి వాటికి యూస్ చేస్తాం. ఆర్ ఎల్స్ నెంబర్ లాక్ యూస్ చేస్తామంటే ఓన్లీ ఇట్ యాక్టివేట్స్ నెంబర్స్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ అవర్ కీబోర్డ్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ నెంబర్ లాక్ అని చెప్తాం. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ కీబోర్డ్ కీస్. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ కీబోర్డ్ కీస్ వచ్చేసి టాగిల్ కీస్ అని చెప్తాం. సో వాట్ ఈజ్ మీన్ బై టాగిల్ కీ అంటే ఏ కీ విచ్ పర్ఫార్మ్స్ 2 different యాక్షన్స్ ఆన్ ప్రెస్సింగ్. సో ఏంటి టాగిల్ కీ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ద ఇన్పుట్ మోడ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ కీస్ ఆన్ ఏ కీబోర్డ్. సో ఒక కీబోర్డ్లో గ్రూప్ ఆఫ్ కీస్ని మనము చేంజ్ చేయడానికి ఈ టాగిల్ కీస్ అని యూస్ చేస్తాం. ఇంకా చెప్పాలి అంటే టాగిల్ కీస్ పర్ఫార్మ్స్ 2 different యాక్షన్స్ ఆన్ ప్రెస్సింగ్. అంటే ఏంటి, మనం ఒకసారి టాగిల్ కీని ప్రెస్ చేసామంటే 2 different యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలండి, టాగిల్ కీ పర్ఫార్మ్స్ 2 different యాక్షన్స్ ఆన్ ప్రెస్సింగ్ ఇట్. సో ఏమేమి యాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్స్ లాక్, నెంబర్ లాక్, స్క్రోల్ లాక్. సో ఇవన్నీ మనకి టాగిల్ కీస్ కిందకు వస్తాయి. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద టాగిల్ కీస్ అని చెప్తారు. క్యాప్స్ లాక్ అన్నా, నెంబర్ లాక్ అన్నా, స్క్రోల్ లాక్ అన్నా. సో ఇవన్నీ ఏంటి అంటే టాగిల్ కీస్ యొక్క పర్ఫామ్ యాక్షన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ అని చెప్తాం. సో టాగిల్ కీ అంటే ఏంటి అంటే టు పర్ఫామ్. సో ఇది ప్రెస్ చేసామంటే ఇట్ పర్ఫార్మ్స్ 2 different యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. సో క్యాప్స్ లాక్ అంటే ఏంటి, అన్ని మనం టైప్ చేసే అన్ని లెటర్స్ అన్ని క్యాపిటలైజ్ చేస్తాం, అన్ని క్యాపిటల్ లెటర్స్లో వస్తే క్యాప్స్ లాక్ అని చెప్తాం. నెంబర్ లాక్ అంటే మేక్ ష్యూర్ నెంబర్స్ ఆర్ ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్. సో కీబోర్డ్కి ఓన్లీ నెంబర్స్ ఇవ్వాలి అంటే సో దాన్ని నెంబర్ లాక్తో చెప్తాం. నెక్స్ట్ స్క్రోల్ లాక్ అంటే ఏంటి, అలోస్ ద ఆరో కీస్ టు స్క్రోల్ త్రూ ద కంటెంట్స్ ఆఫ్ ద విండోస్. సో మన కంటెంట్ ఆఫ్ ద విండోస్లో కీస్ని స్క్రోల్ చేయాలంటే స్క్రోల్ లాక్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ మోడిఫైయర్ కీస్ అని ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఎ స్పెషల్ కీ దట్ టెంపరరీ మోడిఫైస్ ద నార్మల్ యాక్షన్ ఆఫ్ అనదర్ కీ వెన్ ప్రెస్డ్ టుగెదర్. సో మోడిఫైయర్ కీస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ స్పెషల్ కీ. సో కాంబినేషన్, సో ఇట్ పర్ఫార్మ్స్ ఏ నార్మల్ యాక్షన్ బట్ when pressed with another key it performs different actions. For example shift, alt, control, fn. So these all comes under modifier keys అని చెప్తాం. సో కీ ప్లస్ కాంబినేషన్ అనమాట. సో కీ కాంబినేషన్ని మనము మోడిఫైయర్ కీస్ అని చెప్తాం. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోడిఫైయర్ కీస్ అంటే షిఫ్ట్, ఫంక్షన్, కంట్రోల్ అని చెప్తాం. సో షిఫ్ట్ అంటే యూజ్డ్ ఫర్ క్యాపిటలైజింగ్ లెటర్స్ ఆర్ ఎంటరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ని ఎంటర్ చేయాలన్నా కానీ, క్యాపిటల్ లెటర్స్ని ఎంటర్ చేయాలన్నా కానీ షిఫ్ట్ ప్లస్ ఆ లెటర్ని యూజ్ చేస్తాం. షిఫ్ట్ ప్లస్ ఆ డిజిట్ని యూజ్ చేస్తే మనకి అది మోడిఫై అవుతుంది అనమాట. సో అలా మోడిఫై అవుతుంది కాబట్టి వీల్ కాల్ ఇట్ దోస్ కీస్ యాజ్ మోడిఫైయర్ కీస్ అని అంటాం. షిఫ్ట్ తర్వాత ఫంక్షన్ తర్వాత కంట్రోల్. సో ఇవన్నీ మనము మోడిఫైయర్ కీస్ అని చెప్తాం. సో షిఫ్ట్ తర్వాత ఫంక్షన్. సో ఫంక్షన్ కీ ఎందుకు అంటే బ్రైట్నెస్ లాని వాల్యూమ్ కంట్రోల్ని చేయాలంటే ఫంక్షన్ కీ యూస్ చేస్తారు. కంట్రోల్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఎస్
కంట్రోల్+P, కంట్రోల్+P అంటే ప్రింట్కి, కంట్రోల్+S అంటే సేవ్కి. ఇలా డిఫరెంట్ షార్ట్ కీస్ని యూస్ చేసి మనము డైరెక్ట్గా మన యూజర్కి తగ్గట్టు మాడిఫై చేస్తారు. సో అందుకనే దీస్ కీస్ ఆర్ నోన్ యాజ్ మాడిఫైయర్ కీస్ అని చెప్తాం. నెక్స్ట్ ఆల్ట్ అంటే ఏంటి? యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ ద న్యూమరిక్ కీస్ అండ్ ద కంట్రోల్ కీస్ ఫర్ ఎంటరింగ్ కీబోర్డ్ షార్ట్ కట్స్. సో మనం వీటిని ఎక్కడ యూస్ చేస్తామంటే న్యూమరిక్ కీస్లో, కంట్రోల్ కీస్లో కూడా ఎక్కువగా యూస్ చేస్తుంటారు. ఏది? ఆల్ట్. సో మాడిఫైయర్ కీస్ వాట్ ఆర్ ద విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మాడిఫైయర్ కీస్ అని అడుగుతుంటారు. సో షిఫ్ట్, ఫంక్షన్, కంట్రోల్, ఆల్ట్ అనేది మాడిఫైయర్ కీస్ అవుతాయి. సో టాగిల్ కీస్ ఏవే అవుతాయి? క్యాప్స్ లాక్, నెంబర్ లాక్, స్క్రోల్ లాక్, ఇవన్నీ వచ్చేసి టాగిల్ కీస్ అని చెప్తాం. మాడిఫైయర్ కీస్ అంటే ఇవన్నీ అని చెప్తాం. నెక్స్ట్ ఫంక్షన్ కీస్. సో ఫంక్షన్ కీస్ అంటే ఏ కీబోర్డ్ అనే కంప్యూటర్ కీబోర్డ్ distinct from main alphanumeric to which software can assign a function. So F1 to F12 are known as function keys అని చెప్తాం. సో ఏంటి? వాట్ ఆర్ ద ఫంక్షన్ కీస్ అంటే F1 to F12 are known as function keys and each key performs a different function. సో ప్రతి ఒక్క కీ వచ్చేసి డిఫరెంట్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ F5, ఆల్ట్ ప్లస్ F4 ఇలా డిఫరెంట్వి ఫంక్షన్ కీస్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎస్కేప్ కీ. సో వాట్ ఈజ్ మీన్ బై ఎస్కేప్ కీ అంటే ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద అప్పర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ఎ కంప్యూటర్. సో మన కంప్యూటర్ కీబోర్డ్లో అప్పర్ లెఫ్ట్ కార్నర్, సో అప్పర్ లెఫ్ట్ కార్నర్లో ఎస్కేప్ కీ అని ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఆఫ్టన్ యూజ్డ్ టు క్విట్. సో మనం చేసే ప్రోగ్రామ్ని కానీ ఏదైనా ఒక ఫైల్ని కానీ క్విట్ చేయాలన్నా, క్యాన్సిల్ చేయాలన్నా కానీ, ఎండ్ చేయాలన్నా కానీ, ప్రాసెస్ని ఎండ్ చేయాలన్నా కానీ ఎస్కేప్ కీని సింపుల్గా ప్రెస్ చేసేస్తాం. సో దట్ దట్ ఫైల్ విల్ బి క్లోజ్ ఆర్ క్విట్ అనమాట. సో దాన్ని ఎస్కేప్ కీ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కీబోర్డ్ అండి. సో కీబోర్డ్ అంటే ఏంటి? సో కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైస్. ఎన్ని కీస్ ఉంటాయి? స్పెషల్ ఫంక్షన్స్ ఏంటి? సో వాట్ ఆర్ ద స్పెషల్ ఫంక్షన్స్? ఈ స్పెషల్ ఫంక్షన్స్లో ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క వర్క్ చేస్తుంది. సో ఏ ఫంక్షన్ F9 ఏం ఫంక్షన్ చేస్తుంది, F7 ఏం ఫంక్షన్ చేస్తుంది, దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ పేజ్ అప్, పేజ్ డౌన్ అంటే ఏంటి, టాగిల్ కీస్ అంటే ఏంటి, మాడిఫైయర్ కీస్ అంటే ఏంటి, ఫంక్షన్ కీస్ అంటే ఏంటి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కీబోర్డ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మౌస్. సో మౌస్ అంటే ఏంటి? సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింటింగ్ డివైస్ అని చెప్తాం. సో మౌస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింటింగ్ డివైస్ అండ్ ఏ కర్సర్ కంట్రోల్ డివైస్ అని చెప్తాం. సో కర్సర్ కంట్రోల్ డివైస్ అండ్ పాయింటింగ్ డివైస్ టు ద కంప్యూటర్ అని చెప్తాం. సో ఇందులో జనరల్గా వచ్చేసి మూమెంట్ ఎలా ఉంటుంది? సో ఎలా ఉంటుంది? యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ దట్ మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఏంటి? ద రౌండ్ బాల్ అట్ ఇట్స్ బేస్. మనం కర్సర్ని మౌస్ని పట్టుకుంటానే కింద ఒక బాల్ లాగా మూమెంట్ ఉంటుంది కదా. సో ఆ రౌండ్ బాల్ ఇట్ మేక్స్ ద సెన్సెస్ ద మూమెంట్ ఆఫ్ ద మౌస్ అండ్ సెన్స్ కరస్పాండింగ్ సిగ్నల్స్ టు ద సిపియు. సో అది ఆ సెన్సెస్ చేసి సిపియుకి సిగ్నల్స్ అనేది పంపిస్తుంది. వెన్ ద మౌస్ బటన్స్ ఆర్ ప్రెస్డ్. సో మనం మౌస్ బటన్స్ని ప్రెస్ చేసినామంటే కింద బేస్లో బాల్ ఉంటుంది కదా, ఆ బాల్ని మన మూమెంట్స్ని ఇట్ విల్ సెన్స్ ఏ సిగ్నల్స్ అండ్ ఇట్ విల్ డైరెక్ట్లీ సెండ్ ఏ సెన్సెస్ టు ద మూమెంట్ ఆఫ్ సెన్సెస్ చేసి ఆ సిగ్నల్స్ ఆ సిగ్నల్స్ ఆర్ సెండ్ టు ద సిపియుకి సెండ్ చేస్తారు. ద మౌస్ హ్యాస్ 2 to 3 బటన్స్ కాల్డ్. సో మౌస్లో జనరల్గా మీరు చూస్తున్నట్టు ఇట్ హ్యాస్ ఓన్లీ 3 బటన్స్, 2 to 3 బటన్స్. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్, రైట్ అండ్ మిడిల్ బటన్. లెఫ్ట్, రైట్ అండ్ మిడిల్ బటన్స్ ఉంటాయి. సో యు ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ ద మౌస్. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి జాయ్స్టిక్స్. సో జాయ్స్టిక్ ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్పుట్ డివైస్ టు ద కంప్యూటర్. సో జాయ్స్టిక్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ద కర్సర్ పొజిషన్ ఆన్ ఏ మానిటర్ స్క్రీన్. సో మానిటర్ స్క్రీన్లో మన కర్సర్ పొజిషన్ని మూవ్ చేయడానికి జాయ్స్టిక్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే క్యాడ్, ఇందాక డిస్కస్ చేసినట్టు క్యాడ్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. సో క్యాడ్ స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని చెప్తాం. సో జనరల్గా ప్లేయింగ్ గేమ్స్లో కానీ వాటిల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఏది? జాయ్స్టిక్ని. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ బాల్ అండ్ స్కానర్. సో ట్రాక్ బాల్ అంటే ఏంటి?
it is mostly used in the notebooks or laptops. So trackball as shown in the figure that మీరు ఇలా ఒకటి ఉంటుంది. సో మీరు హ్యాండ్ని దానిపైన పెట్టుకొని, సో ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద నోట్బుక్స్ కానీ ల్యాప్టాప్స్లో కానీ ట్రాక్ బాల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ది బాల్ విచ్ ఈజ్ హాఫ్ ఇన్సర్టెడ్. సో ఈ బాల్ వచ్చేసి హాఫ్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు బై మూవింగ్ ఫింగర్స్ ఆన్ ఏ బాల్. సో ఆ బాల్ పైన మనం ఫింగర్స్ పెట్టేసి మూవ్ చేసుకుంటూ వీ కెన్ యూజ్ ఇట్ అనమాట. సో అలాంటి దాన్ని వీల్ కాల్ ఇట్ యాజ్ ట్రాక్ బాల్ అని చెప్తాం. సో యాజ్ యు ఆర్ సీయింగ్ దట్ స్లైడ్లో చూస్తున్నట్లు దీన్ని ట్రాక్ బాల్ అని చెప్తాం. నెక్స్ట్ స్కానర్ అంటే ఏంటి అంటే ఇట్ క్యాప్చర్స్ ఇమేజెస్ ఫ్రమ్ ప్రింటెడ్ మెటీరియల్ అండ్ కన్వర్ట్ ఇన్ టు ఏ డిజిటల్ ఫార్మాట్. సో ఏంటి ఇమేజెస్ ఫ్రమ్ ద ప్రింటెడ్ మెటీరియల్. సో ఈ ప్రింటర్స్ మెటీరియల్ దగ్గర నుంచి ఏదైనా మెటీరియల్ని మనం ఇది చేసి ఇట్ డిజిటల్ ఫార్మాట్గా కన్వర్ట్ చేసేది స్కానర్ అని చెప్తాం. సో ట్విన్ ఈజ్ రిలేటెడ్ టు ద స్కానర్. సో ఒక టర్మ్ అండి, TWAIN, ట్విన్ ఈజ్ ఎ టర్మ్ విచ్ రిలేటెడ్ టు ద స్కానర్ అని చెప్తాం. సో ఏంటిది అంటే టెక్నాలజీ. సో దీని అబ్రివేషన్ మేబీ ఛాన్సెస్ ఉన్నాయండి, అడిగే ఛాన్సెస్. సో జనరల్గా మీకు ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో అంటే ట్విన్, TWAIN, ట్విన్ టర్మ్ ఈజ్ ఎ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ అని అడుగుతాడు. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్కానర్ డివైజ్ అండి. సో ఏంటిది అంటే వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ దిస్ అంటే టెక్నాలజీ without an interesting name. Interesting name అని చెప్తాం. జస్ట్ అబ్రివేషన్ వన్స్ గో త్రూ అండి. సో ఏంటంటే మేబీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్లో. సో అంటే ఇట్ అలోస్ ద ఇంపాక్ట్ స్కానర్డ్ ఇమేజెస్ డైరెక్ట్లీ ఇంటూ ఏ అప్లికేషన్స్. సో ఏంటి ఈ ట్వింటీని వచ్చేసి ఏంటి స్కానర్డ్ ఇమేజ్ డైరెక్ట్గా మన అప్లికేషన్స్లో అలో చేయడానికి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్. స్కానర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైజెస్ టు ద కంప్యూటర్ అని చెప్తాం. సో ఇదేం చేస్తుందంటే ప్రింటెడ్ మెటీరియల్ అండ్ కన్వర్ట్ ఇంటూ ద డిజిటల్ ఫార్మాట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అలాగే పీసీలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఏంటి హార్డ్ కాపీని సాఫ్ట్ కాపీగా మారుస్తుంది అని చెప్పచ్చా. సో ఇట్ క్యాప్చర్స్ ఏ ప్రింటెడ్ మెటీరియల్ని డిజిటల్ ఫార్మాట్లోగా కన్వర్ట్ చేసి అగైన్ వీ కెన్ స్టోర్ ఇన్ అవర్ కంప్యూటర్ అనమాట. సో ఫ్లాట్ బెడ్ స్కానర్స్, హ్యాండ్ స్కానర్స్, షీట్ ఫెడ్ స్కానర్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్కానర్స్ అని చెప్తాం. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్కానర్స్ అంటే ఫ్లాట్ బెడ్, హ్యాండ్ బెడ్, షీట్ ఫెడ్ బెడ్ స్కానర్స్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానర్స్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ట్విన్ అనే టర్మ్స్, ద టర్మ్ విచ్ కమ్స్ అండర్ స్కానర్ కింద ఈ టర్మ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో వాట్ ఈజ్ ఇట్ మీన్స్ అంటే మనం స్కాన్ చేసిన కంటెంట్ కానీ ఏదైనా డైరెక్ట్గా మన అప్లికేషన్లోకి యూజ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ దీన్ని యూజ్ చేస్తారు. అంటే టెక్నాలజీ వితౌట్ ఎనీ ఇంట్రెస్టింగ్ నేమ్ అనేది దాన్ని ఇట్ స్టాండ్స్ ఫర్ ట్విన్ అని చెప్తాం. So this is all about scanner. Next, barcode reader. So what is mean by barcode reader ante it is an electronic device for reading printed barcodes. So barcodes ni read cheyadaniki idoka electronic device అని చెప్తాం. A light sensor in a barcode reader can read a barcode. So can barcode and can read a barcode and translate to optical impulses into electrical impulses. So ఏంటి optical signalsని electrical signalsగా మారుస్తుంది and to store the data into the computer. సో barcode readersని ఇంకా మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు barcode readers అంటే POS సిస్టమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే ఏంటి POS టర్మ్ వినే ఉంటారండి, పాయింట్ ఆఫ్ సేల్. సో పాయింట్ ఆఫ్ సేల్, పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్స్ ఇలా డిఫరెంట్ వాటిల్లో వచ్చేసి
ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మాల్స్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాటిల్లో అంతా మనము ఈ బార్కోడ్ రీడర్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇదేంటి అంటే ఒక ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ బార్కోడ్స్ అనమాట. లైట్ని సెన్సార్ చేసి బార్కోడ్ రీడర్ కెన్ రీడ్ బార్కోడ్ అండ్ ట్రాన్స్లేట్ ఆప్టిమల్ సిగ్నల్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా కన్వర్ట్ చేసి సిస్టంలో స్టోర్ అవుతుందన్నమాట. ఇంపార్టెంట్ టూల్ ఇన్ వేర్ హౌస్ మేనేజ్మెంట్. సో జనరల్గా వేర్ హౌస్ మేనేజ్మెంటర్స్లో ఇంపార్టెంట్ టూల్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సో ఎంఐసిఆర్ అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎంఐసిఆర్ స్టాండ్స్ ఫర్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సో వాట్ ఈస్ దిస్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అంటే ఇది ఒక 9 డిజిట్ కోడ్ అని చెప్తాం. సో ఇట్ ఈజ్ ఎ 9 డిజిట్ కోడ్ అని చెప్తారు. సో యాజ్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద ఫిగర్ దట్ ఇట్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద జనరల్గా మీరు ఇప్పుడు ప్రజెంట్ బ్యాంక్స్లో చెక్స్లో మీకు బార్కోడ్ రీడర్ ఎంఐసిఆర్ క్యారెక్టర్ కోడ్ అని ఉంటుంది. ఎంఐసిఆర్ కోడ్ చెక్స్లో మీరు ఇప్పుడు లేటెస్ట్ చెక్స్లో ఎనీ బ్యాంక్ చెక్లో ఎంఐసిఆర్ కోడ్ అని ఉంటుంది. సో ఇట్ ఈస్ అ 9 డిజిట్ కోడ్ అని చెప్తాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైజెస్ టు ద కంప్యూటర్ అని చెప్తాం. సో ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ రికగ్నైజేషన్ సిస్టమ్ దట్ యూజెస్ స్పెషల్ ఇంక్ అండ్ క్యారెక్టర్స్. సో ఇందులో ఒక స్పెషల్ ఇంక్ అండ్ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు వెరిఫై ఆర్ ఒరిజినాలిటీ ఆఫ్ ఎ పేపర్ డాక్యుమెంట్. సో పేపర్ డాక్యుమెంట్ ఒరిజినాలిటీనా కాదా వెరిఫై చేయడానికి ఇది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఎస్పెషలీ చెక్స్. సో బ్యాంక్స్లో చెక్స్లో ఇది ఎంఐసిఆర్ కోడ్ అని ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. ఇన్ఫర్మేషన్ కెన్ బి ఎన్కోడెడ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇన్ఫర్మేషన్ అంతా ఎలా ఉంటుందంటే మ్యాగ్నెటిక్ క్యారెక్టరిస్టిక్స్లో ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ఎ సెక్యూర్ హై స్పీడ్ మెథడ్ ఆఫ్ స్కానింగ్ అండ్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఒక సెక్యూర్ యాజ్ వెల్ యాజ్ హై స్పీడ్ అండ్ ఫాస్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఈ ఎంఐసిఆర్ కోడ్ని యూజ్ చేసి చేయొచ్చు. సో ఇది 9 డిజిట్ కోడ్ అని చెప్పాను కదా. ఈ 9 డిజిట్ కోడ్లో ఫస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి ఫస్ట్ 3 డిజిట్స్ స్టాండ్స్ ఫర్ సిటీ కోడ్ అని చెప్తాం. నెక్స్ట్ 3 డిజిట్స్ స్టాండ్స్ ఫర్ బ్యాంక్ కోడ్ అండ్ ద లాస్ట్ 3 డిజిట్స్ స్టాండ్స్ ఫర్ బ్రాంచ్ కోడ్ అని చెప్తాం. సో ఎంఐసిఆర్ వచ్చేసి ఎక్కువగా బ్యాంక్ చెక్స్ వెరిఫికేషన్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో మొత్తం 9 డిజిట్ కోడ్ అని చెప్పాం కదా. ఈ 9 డిజిట్ కోడ్లో ఫస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి సిటీ బ్యాంక్ ఏ సిటీ అండర్ విచ్ కమ్స్ అండర్ విచ్ సిటీ అని చెప్తుంది. నెక్స్ట్ 3 డిజిట్స్ వచ్చేసి బ్యాంక్ కోడ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ ద బ్యాంక్ కోడ్ అండ్ ద లాస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి ఆ బ్యాంకు ఏ బ్రాంచ్కి సంబంధించింది రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది 9 డిజిట్స్ ఎంఐసిఆర్ కోడ్ అని చెప్తాం. సో 9 డిజిట్ ఎంఐసిఆర్ కోడ్ ఇలా కేటగరైజ్ చేశారండి. 3 వచ్చేసి సిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ 3 లెటర్స్ ఆఫ్ ఎంఐసిఆర్ కోడ్ రిప్రజెంట్స్ సిటీ. నెక్స్ట్ 3 బ్యాంక్ అండ్ ద లాస్ట్ 3 రిప్రజెంట్స్ ద బ్రాంచ్ ఆఫ్ ద పర్టికులర్ కోడ్. సో దీని నుంచి మనం ఏ బ్రాంచ్ నుంచి ఏ బ్యాంక్ నుంచి ఏ సిటీ నుంచి వచ్చింది ఈ చెక్ అని వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎంఐసిఆర్. సో ఇది కూడా మనము ఎక్కువగా బ్యాంక్స్లో యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైజెస్ ఆఫ్ ఏ కంప్యూటర్ అని చెప్తాం. సో ఎంఐసిఆర్ స్టాండ్స్ ఫర్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అని చెప్తాం. నెక్స్ట్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సో యాజ్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద ఫిగర్ దట్ సో ఇదేంటి అంటే ఓన్లీ క్యారెక్టర్స్ని మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ దట్ రికగ్నైజెస్ టెక్స్ట్ విత్ ఇన్ ఏ డిజిటల్ ఇమేజ్. సో డిజిటల్ ఇమేజెస్లో అండ్ ఇట్ కన్వర్ట్స్ ఎ డాక్యుమెంట్ ఇంటూ ఏ ఎడిటబుల్ టెక్స్ట్ ఫైల్. సో టెక్స్ట్ ఫైల్గా కూడా మనము మార్చచ్చు అనమాట. సో బై యూజింగ్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ we can recognize a text within a digital image. So digital image ఉన్న టెస్ట్ని we can recognize and we can able to convert the document into a editable text ఫైల్గా కూడా ఎడిట్ చేయొచ్చు. సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైజెస్ టు ద కంప్యూటర్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి OMR. సో యూ మే బీ ఫెమిలియర్ విత్ OMR. సో ఆప్టికల్ మార్క్ రీడర్ అని చెప్తాం.
So it stands for optical mark reader. So as shown in the figure that మీరు figure slide చూస్తున్నట్టు OMR stands for optical mark recognition అని చెప్తాం. సో ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ మెథడ్ దట్ స్కాన్స్ ద డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్ని స్కాన్ చేస్తుంది అండ్ రీడ్స్ ద డేటా ఫ్రమ్ ద మార్క్డ్ ఫీల్డ్ అండ్ రిజల్ట్స్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ద కంప్యూటర్. సో మార్క్డ్ ఫీల్డ్స్ దగ్గర డేటాని రీడ్ చేసి సిస్టమ్కి డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. అలా చేసేదాన్ని OMR అని చెప్తాం. సో జనరల్గా OMRని ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తుంటారు అంటే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో OMRని యూస్ చేస్తుంటారు. అంటే ఏంటి, ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్. వై వీఆర్ గోయింగ్ విత్ OMR అంటే బికాస్ ఆఫ్ ద ఫాస్ట్ అండ్ టైంలోనే రిజల్ట్స్ కోసం, బెటర్ రిజల్ట్స్ కోసం, ఫాస్ట్గా అక్యురేట్గా రిజల్ట్స్ వస్తాయని OMRని ప్రిఫర్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఏంటి OMR అంటే ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైజెస్ టు ద కంప్యూటర్ అని చెప్తాం. సో ఇది ఏంటి అంటే స్కాన్ ద డాక్యుమెంట్ అండ్ రీడ్స్ ద డేటా ఫ్రమ్ ద మార్కెట్ ఫీల్డ్స్. సో మార్క్ చేసిన అంటే బబుల్ చేసిన ఫీల్డ్స్లో మా డేటాని రీడ్ చేస్తుంది. ఆ డేటాని మాత్రమే ఇట్ కెన్ ట్రాన్స్మిట్ ఇన్ టు ద కంప్యూటర్కి ఆ మార్క్ చేసిన ఫీల్డ్స్ని మాత్రమే సిస్టమ్కి ఇస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ OMR అని చెప్తాం. OMR స్టాండ్స్ ఫర్ ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్. సో నెక్స్ట్ ద లాస్ట్ థింగ్ వచ్చేసి డిజిటైజర్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైజెస్ టు ద కంప్యూటర్ అండి. సో ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ అంటే ఇట్ అలోస్ ద యూజర్స్ టు డ్రా అండ్ మ్యానిపులేట్ గ్రాఫిక్స్ ఆన్ ద స్క్రీన్. సో మనం స్క్రీన్లో గ్రాఫిక్స్ చేయాలన్నా కానీ, ఇంకా ఏమైనా డ్రా చేయాలన్నా కానీ, డిజిటైజర్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్రాఫిక్ ట్యాబ్లెట్ అని చెప్తామన్నమాట. సో గ్రాఫిక్స్ ట్యాబ్లెట్ని డిజిటైజర్ అంటారు. దీస్ కైండ్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ టిపికల్లీ డిజైన్డ్ ఫర్ ద CAD ఆర్ CAM ప్రొఫెషనల్స్. సో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లో కానీ వీటిల్లో ఎక్కువగా వీటిని ఈ ట్యాబ్లెట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే ఏంటి, వాళ్ళు 3D కానీ 2D కానీ డిజైన్ చేయాలన్నా ఏమైనా ఫస్ట్ ఏం చేస్తారు, దే విల్ డ్రా. ఆ ట్యాబ్లెట్స్లో వాళ్ళు డ్రా చేస్తారు, అది సిస్టంలోకి ఇన్పుట్గా వెళ్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. సో CADలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో డిజిటైజర్ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైజెస్ టు ద కంప్యూటర్. అది జనరల్గా గ్రాఫిక్ ట్యాబ్లెట్ అని కూడా అంటారు. సో ఇంపార్టెంట్ అండి, గ్రాఫిక్ ట్యాబ్లెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిజిటైజర్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ద లాస్ట్ థింగ్ వచ్చేసి టచ్ స్క్రీన్ అండి. టచ్ స్క్రీన్, మైక్రోఫోన్ అండ్ వెబ్ క్యామ్. సో ఇవన్నీ ఉన్నాయి. సో వాట్ ఈజ్ మీన్ బై టచ్ స్క్రీన్ అంటే ఏ కంప్యూటర్ డిస్ప్లే స్క్రీన్ దట్ సర్వ్స్ యాజ్ అన్ ఇన్పుట్ డివైస్. సో టచ్ స్క్రీన్ అంటే ఏంటి, జనరల్గా మనం ఏ టచ్ స్క్రీన్ కెన్ బి టచ్డ్ బై ద ఫింగర్స్. సో మన ఫింగర్తో దాన్ని టచ్ చేయొచ్చు అండ్ ద స్క్రీన్ రికార్డ్స్ ద ఈవెంట్. సో మనం ఏదైతే పర్టికులర్ టచ్ చేసినామంటే ఆ స్క్రీన్ దాన్ని రికార్డ్ చేస్తుంది అండ్ సెండ్ ఇట్ టు ద కంట్రోలర్ ఫర్ ప్రాసెసింగ్. సో మన కంట్రోలర్గా ప్రాసెసింగ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ టచ్ స్క్రీన్. సో టచ్ స్క్రీన్ మనం డిస్ప్లేలో స్క్రీన్ని టచ్ చేసిన వెంటనే, దాన్ని మన ఫింగర్తో టచ్ చేసిన వెంటనే అది రికార్డ్ చేసుకొని కంట్రోలర్కి ప్రాసెసింగ్ చేయడానికి పంపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ద ఇన్పుట్ డివైజెస్ ఫర్ ద కంప్యూటర్ అని చెప్తాం. నెక్స్ట్ మైక్రోఫోన్. సో మైక్రోఫోన్ ట్రాన్స్లేట్ ద సౌండ్ వైబ్రేషన్స్. సో సౌండ్ వైబ్రేషన్స్ ఇన్ ఎయిర్ ఇంటూ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్. సో ఏంటి, మనం ఏదైనా ఏదైనా మాట్లాడితే ఆ సౌండ్ వైబ్రేషన్స్ని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్గా మారుస్తుంది. ఏది, మైక్రోఫోన్ అని చెప్తాం. ఇట్ ఎనేబుల్స్ మెనీ టైప్స్ ఆఫ్ ఆడియో రికార్డింగ్ డివైజెస్ ఫర్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్, మ్యూజిక్ లేదా స్పీచ్ రికార్డింగ్. సో స్పీచ్ రికార్డింగ్లో కానీ, మ్యూజిక్లో కానీ, కమ్యూనికేషన్స్లో కానీ ఈ మైక్రోఫోన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఏదైనా సౌండ్ వైబ్రేషన్స్ని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసి సిస్టమ్కి ఇన్పుట్ ఇవ్వాలంటే మైక్రోఫోన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వెబ్ క్యామ్. సో వాట్ ఈజ్ మీన్ బై వెబ్ కెమెరా అంటే ఇట్ క్యాప్చర్స్ అండ్ స్టోర్స్ ఇమేజెస్ ఇన్ ద డిజిటల్ ఫామ్. సో వెబ్ క్యామ్ ఏం చేస్తుంది, సో సీసీ క్యామ్ లేదా వెబ్ క్యామ్ అంటే ఏంటి, ఒక ఇమేజ్ని కానీ ఏదైనా స్టోర్ చేసి డిజిటల్ ఫామ్లో మన సిస్టంలో స్టోర్ చేస్తుంది. ద స్టోర్డ్ ఇమేజెస్ కెన్ బి ఆర్కైవ్డ్ ఆర్ ఫోటోగ్రాఫిక్ కంపాక్ట్ డిస్క్ ఆర్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. సో స్టోర్ చేసినవి కావాలంటే మనం ఎలా కావాలంటే అలా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద ఇన్పుట్ డివైస్. ఇది కూడా మనకి సిస్టమ్కి ఇన్పుట్ డివైజెస్గా వర్క్ అవుతుంది. ఇది వెబ్ కెమెరా. నెక్స్ట్ లైట్ పెన్ అండి. సో వాట్ ఈజ్ మీన్ బై లైట్ పెన్ అంటే ఇట్ ఈజ్ ఎ లైట్ సెన్సిటివ్ ఇన్పుట్ డివైస్ used to select text,
draw pictures and interact with user interface elements. So generally user interface elements on a computer screen or a monitor. So light pen ante enti manam light sensitive input device. So manam light pen just pen laga as shown in the figure, మీరు figure లో చూస్తున్నట్టు ఏంటి ఒక సెలెక్టెడ్ టెస్ట్ని కానీ పిక్చర్స్ని కానీ మనం డైరెక్ట్గా అండర్లైన్ చేయాలన్నా కానీ ఇంటర్ఫేస్ చేయాలన్నా కానీ లైట్ పెన్ని యూజ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైజెస్ టు ద కంప్యూటర్ అని చెప్తాం. నెక్స్ట్ వాయిస్ రికగ్నైజేషన్ సిస్టమ్. సో వాట్ ఆర్ ద వాయిస్ రికగ్నైజేషన్ సిస్టమ్స్ అంటే, సో వాట్ ఆర్ ద వాయిస్ రికగ్నైజేషన్ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే యూజర్ టు టాక్ విత్ ద కంప్యూటర్. అంటే ఏంటి, మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే ఈ వాయిస్ రికగ్నైజేషన్ సిస్టమ్స్ని ఎక్కువగా ఇన్పుట్ లాగా యూజ్ చేస్తారు. సో ఇవి ఇందులో వాట్ ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ అంటే మైక్రోఫోన్ ఉంటుంది లేదా టెలిఫోన్ ఉంటుంది అనమాట, ఇంటూ విచ్ ఆపరేటర్ స్పీక్. సో ఆపరేటర్ మాట్లాడడానికి సో ఈ మైక్రోఫోన్ లేదా టెలిఫోన్ని యూజ్ చేస్తారు. ద స్పీచ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్. మనం ఆడియో సిగ్నల్ ఏదైతే ఉంటుందో అది ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్ లాగా కన్వర్ట్ అవుతుంది. అండ్ ద సిగ్నల్ ఈజ్ ఇన్పుట్ యాజ్ ఎ వాయిస్ ఆఫ్ ద ఆపరేటర్. సో ఆపరేటర్కి ఒక ఇన్పుట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో వాయిస్ రికగ్నైజేషన్, సో వాయిస్ని బట్టి సిస్టమ్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. సో అలాంటి దానికి అంటే అది ఒక ఇన్పుట్ డివైస్ లాగా కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ మౌస్. సో మౌస్ అనేది ఏంటంటే ఈ మౌస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ ఇన్పుట్ డివైస్ అండ్ ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై డగ్లస్ ఎలన్బర్ట్ యాజ్ ఏ స్టాండర్డ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ 1963. డగ్లస్ ఎలన్బర్ట్ అనే సైంటిస్ట్ వచ్చేసి మౌస్ని ఇన్వెంట్ చేశారు, డగ్లర్స్. సో ఇది ఎప్పుడు ఇన్ ద ఇయర్ 1963 అని చెప్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ మౌస్ కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్. సో వాయిస్ రికగ్నైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ మౌస్ కూడా 1963లో డగ్లస్ ఎల్బర్ట్ అనే సైంటిస్ట్ ఇన్వెంట్ చేశారు. సో వాట్ అబౌట్ మౌస్ అంటే ఆప్టికల్ మౌస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇన్ 1999. సో ఆప్టికల్ మౌస్ ఎప్పుడు వచ్చిందంట 1999లో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. ఇట్ యూజెస్ లైట్ బీమ్ టు డిటెక్ట్ ద మూమెంట్. సో మన మూమెంట్ అంటే మన యూజర్ యూజ్ చేసిన మూమెంట్ని డిటెక్ట్ చేయడానికి లైట్ అనే మీడియంని యూజ్ చేస్తాం. నెక్స్ట్ జాయ్స్టిక్ అండి. సో జాయ్స్టిక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్ అని చెప్తాం. జాయ్స్టిక్ అలోస్ ద మూమెంట్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే 360 డిగ్రీస్ డైరెక్షన్లో జాయ్స్టిక్ వచ్చేసి మూమెంట్స్ని అలో చేస్తుంది. నెక్స్ట్ స్కానర్ అనేది వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్, స్టోర్స్ ఇమేజెస్ ఇన్ బోత్ గ్రే స్కేల్ అండ్ కలర్ మోడ్లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ రెఫర్స్ టు ద యాక్షన్ ఆఫ్ క్లికింగ్ అండ్ హోల్డింగ్ ద డేటా ఆఫ్ మౌస్ బటన్ వైల్ మూవింగ్ ద మౌస్ అండ్ రీలింగ్ ఇట్. సో డ్రాగ్ అండ్ డ్రాప్ వచ్చేసి క్లిక్కింగ్ అండ్ హోల్డింగ్ డౌన్ అనమాట. సో వాటికన్నిటిని ఈ మౌస్ని ఈ డ్రాగ్ని డ్రాప్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఒక ఇమేజ్ని ఏదైనా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఒక పర్టికులర్ ప్లేస్లో పొజిషన్లో పెట్టాలి అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనే దాన్ని మనం ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఓసిఆర్ టెక్నాలజీ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ ఫర్ ద గ్రేటర్ అక్యురేట్ రికగ్నైజేషన్ అండ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అని చెప్తాం. సో ఓసిఆర్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అని ఓసిఆర్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్పుట్ డివైజెస్. సో ఈరోజు ఏంటంటే వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ టుడేస్ టాపిక్ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఆఫ్ కంప్యూటర్లో. సో ఫస్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఆఫ్ కంప్యూటర్లో ఇన్పుట్ డివైజెస్ గురించి డిస్కస్ చేసాం. సో ఇన్పుట్ డివైజెస్ అంటే డిఫరెంట్ ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయి. కీబోర్డ్ అని, తర్వాత సో కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఫంక్షన్ కీస్, టాగిల్ కీస్, తర్వాత మోడిఫైర్ కీస్. సో ఇలా డిఫరెంట్ ఫంక్షన్ కీస్, ఎస్కేప్ కీస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మౌస్. సో మౌస్లో వచ్చేసి ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై మౌస్ కూడా అంటే ఏంటి. నెక్స్ట్ జాయ్స్టిక్, ట్రాక్ బాల్, స్కానర్, బార్కోడ్ రీడర్, మ్యాగ్నెటిక్, ఎంఐసిఆర్ ఈజ్ అ 9-digit కోడ్ అని. సో ఓసిఆర్, ఓఎంఆర్, సో డిజిటైజర్, టచ్ స్క్రీన్, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, లైట్ క్యామ్, తర్వాత వచ్చేసి వాయిస్ రికగ్నైజేషన్ సిస్టమ్, ఆప్టికల్ మౌస్, స్కానర్, తర్వాత జాయ్స్టిక్. ఇలా డిఫరెంట్ ఇన్పుట్ డివైజెస్ ఫర్ ద కంప్యూటర్స్ ఉన్నాయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్పుట్ డివైజెస్ ఆఫ్ ఎ కంప్యూటర్. నెక్స్ట్ సెషన్లో అవుట్పుట్ డివైజెస్ ఆఫ్ ఎ కంప్యూటర్ గురించి డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.